అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు రమ్మగారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ విమెన్స్ డే. ఎస్, థ్యాంక్ యూ. మీకు కూడాను, చూసే ఆడియన్స్ అందరికీ. ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటూ ఉంటాం. విమెన్స్ డే అనగానే మహిళా సాధికారిత అని చెప్పి రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం కదా రమ్మగారు. మీరేమనుకుంటున్నారు, ఈ సంవత్సరం నుంచి ఎలాంటి మార్పు ఉంటే బాగుంటుందని? అంటే మహిళలకు ఒక రోజా, లేకపోతే అమ్మకు ఒక రోజా, నాన్నకు ఒక అట్లని కాదు, మనకంటూ ఒక రోజు అంటే సెలబ్రేట్ చేసుకోవటానికి కానీ, మాట్లాడుకోవటానికి కానీ, అవేర్నెస్ తెచ్చుకోవటానికి కానీ ఒక రోజు ఉంది కాబట్టి అలాంటి ఆలోచన ఏదన్నా అంటే ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది నాకు అని మీ ఒపీనియన్? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏంటో విమెన్స్ డే అంటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేది కదా జయ. మనకు ఒక రోజు చాలదు, ప్రతిరోజు మందే అంతే. మనం చెయ్యి కాలు ఆడించకపోతే వాడవాళ్ళు పనిచేయటం మానేస్తే మామూలుగా ఉండదు, వ్యవస్థ తలకిందులైపోతుంది. ఇది పాయింటే కానీ ఏం సాధికారత ఉంది మనకి అని అనిపిస్తుంది జయ. ఎంత ఉంది అంత ముందుకే వెళ్తున్నాం, డెఫినెట్గా ముందుకు వచ్చాం. పాతకాలం నుంచి వంటిళ్లలో నుంచి బయటకు వచ్చారు, అందరూ ఉద్యోగస్తులు అవుతున్నారు, విద్యావేత్తలు అవుతున్నారు, పర్యావరణవేత్తలు అవుతున్నారు, శాస్త్రవేత్తలు అవుతున్నారు. ఆడవాళ్ళు సాధించలేనిది, వెళ్ళలేనిది, చేరలేని రంగాలు లేనే లేవు. వ్యోమగాములు కూడా అవుతున్నారు. అవును. దాంతోపాటు ఇప్పటికీ కూడా ప్రసూతి మరణాలు కనపడుతూనే ఉన్నాయి, అబ్యూజింగ్ కనపడుతూనే ఉంది, గృహహింస కనపడుతూనే ఉంది. ఎక్కువ ఏదో ఎక్కడో కనపడడం కాదు, విరివిగానే ఇప్పటికీ కట్నాల మీద మరణాలు ఉన్నాయి. అవును. ఇప్పటికీ ఆడవాళ్ళు మోసపోవటం ఉన్నాయి. ఏ ఏడాది ఈ సంవత్సరం ఇది తగ్గింది అని అనిపించట్లేదు. గ్రాఫ్ రేప్ విక్టిమ్స్ విపరీతంగానే ఉంటున్నారు. యాసిడ్ విక్టిమ్స్ తక్కువ ఉన్నారేమో మరి ఈ మధ్య. ఈ సంవత్సరం పెద్దగా వినలేదు, మన దాకా రాలేదు, పేపర్లలో కనపడలేదు. రేప్ విక్టిమ్స్ కూడా పేపర్లో వచ్చిన దానికి ఇంకా ఎక్కువే ఉంటుంది సంఖ్య అంటారు. చైల్డ్ అబ్యూజింగ్ అవి పెరిగిపోయినాయి. మనకి అవేర్నెస్ జాగ్రత్త పెరిగిన కొందికి ఇవి కూడా ఇళ్లలో నుంచి కూడా ఈ అబ్యూజివ్ థింగ్స్ని మనం వింటూనే ఉన్నాము. ఈ ముందుకెళ్ళే దాంట్లో మూలాలు వదిలేసి ముందుకెళ్ళిపోయే జనం కొందరు, బేసిక్ థింగ్స్ని వదిలిపెట్టేసి ఏదో చేసేసేయాలని. నీ ఒరిజినల్ బేసిక్ థింగ్ ఏంటి? ఒక ఫెమినిటీ, అది ఉండట్లా. అది లేకుండా పోనీ ఏదో అదేవి లేదు, ఏదో మామూలుగా పోతున్నావు, వృధాగా వీళ్ళు మోసాలకు గురైపోతారు. మగవాళ్ళు మోసం చేస్తారు, డబ్బుల దగ్గర మోసపోతారు, శారీరకమైన అబ్యూజివ్ థింగ్స్కి మోసపోతారు. ఈ లివింగ్స్ అని, లివ్ ఇన్ లవ్ అని, ప్రేమలని, పెళ్ళిళ్ళని వాటిలలో మోసపోతున్నారు. ఇంకా చదువుకున్నా, ఇంత తెలివిగా ఉన్నా, 4 తెలుసుకుంటున్నా, ప్రపంచపు పోకడని అవగాహన చేసుకునేందుకు కావలసిన నాలెడ్జ్ అంతా సంపాదిస్తూ మనమేం వంటింటి కుందేళ్ళుగా లేము ఇప్పుడు. అయినా కూడా కుందేళ్ళ జీవితం నుంచి పెద్దగా ముందుకెళ్ళలేదేమో అనిపిస్తుంది కొన్ని విషయాల్లో. ఇందులో మళ్ళీ ఆడవాళ్ళుగా వాళ్ళకి శత్రువులుగా ఉండటము, అత్తారిళ్లలో ఇబ్బందులు, ఆఫీసుల్లో సహోద్యోగులతో ఇబ్బందులు, వర్క్ ప్లేసుల్లో చికాకులు, ట్రావెలింగ్ టు వర్క్ ప్లేసు మధ్యలో తలకాయ నొప్పులు పోలేదు. ఇంకా అవి పోగొట్టాలంటే ఎలా అంటే మనకి మనమే పోగొట్టుకోలేం కదా జయ. మనతో పాటు ఉన్న రెండో సమాజం ఉంది చూడు, ఉంది కదా. ఇంటర్నేషనల్ మెన్స్ డే చేసుకునే వాళ్ళు కూడా దీనికి కొంత సహకరించాలి. ఇప్పుడు ఈ జరిగేవన్నీ కూడా ఆడవాళ్ళని చేసేవి లేవు, కొంత పర్సెంటేజే ఇది. అవునవును. మిగిలిందంతా మగవాళ్ళ వల్లే జరుగుతాయి, మిగిలిందంతా అవతల వాళ్ళ వల్లే జరుగుతాయి కదా. అంటే మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము? మనతో పాటు ఉండేటువంటి రెండో మనిషిని వాళ్ళకి తగిన అవేర్నెస్ తీసుకురాలేకపోతున్నామా? మనం మోటివేట్ చేయలేకపోతున్నామా? మన పిల్లల్ని మోటివేట్ చేయట్లేదా మనం? మన మగపిల్లలకి మంచి మాట చెప్పలేకపోతున్నామా? అంతేగా. సమాజంలో అనే భావాన్ని తల్లులు కలిగిస్తున్నారా ఇంకా పిల్లల్లో? ఉద్యోగస్తులైన తల్లులు, సంపాదన పరులైన తల్లులు పిల్లల్ని సరైన దారిలో నడిపించలేకపోతున్నారా? ఆ రకంగా మనం ఎందుకు ఆలోచించకూడదు? మన పిల్లలకి చెప్పాలి, ఆడవాళ్ళంటే ఇలా చేయకూడదు, నువ్వు ఇలా ప్రవర్తించకూడదు, ఇలా వీకర్ సెక్స్గా భావించద్దు, నీతో వాళ్ళు కూడా సమానమే అని చెప్పగలుగుతున్నామా మనం? చెప్పలేకపోతున్నాం. అందుకే కదా ఇవన్నీ జరుగుతాయి జయ. మన ఆలోచనలో ఇంకా కొంచెం మార్పు రావాలేమో అనుకుంటున్నా జయ. ఇప్పుడు ప్రగతి పథంలో పయనించడానికి మగవాడి మీద ఆధిపత్యం కాదు నీకు కావాల్సింది,
నీ మీద నీకు ధైర్యం, నీ మీద నీకు నమ్మకం, ఆత్మవిశ్వాసం, అది కదా ఇంపార్టెంట్. అంతే. మరింత ధైర్యంగా ఉండటం, పరిస్థితులను ఎదుర్కోవటం. ఏదైనా ప్రాబ్లం రాగానే సూసైడ్ చేసుకుందామా, పారిపోదామా, లేచక్కపోదామా, ఇవి ఆలోచనలు. దీంట్లో మళ్ళీ మనం ఇటీవల కాలంలో చూసినవైతే ఈ సెకండ్ వైఫ్గా ఉండడానికి ఇప్పటికీ ప్రిపేర్ అవుతున్నారు ఆడవాళ్ళు, ఆడపిల్లలు. వాడికి ఆల్రెడీ పెళ్ళాము పిల్లలు ఉంటారు, వాడికి ఏవో మంచి మాటలు చెప్తాడో మాయ మాటలు చెప్తాడో, వీళ్ళు పోయి వాళ్ళని తగులుతారు. నేను ఎందుకు ఒక వాడిన వస్తువుని వాడాలని ఎందుకు అనుకోమను? అది ఇప్పటికీ పాలిష్ చేయ, నాకు విచిత్రంగా అనిపిస్తుంది. నీకు తెలుసా, చాలా మంది మాట్లాడితే అంటే వింటుంటాం కదా రమ్మగారు, నీకు తెలుసమ్మా అతనికి మ్యారేజ్ అయిందని తెలుసు, మరి ఎందుకు నువ్వు, నీకేంటి సమాజంలో నీకు ఎలాంటి గౌరవం ఉంటుంది? నీ గౌరవం లేదు, మర్యాద లేదు, నువ్వు ఒక దారి తీసి పారేసి అరటి తొక్కవి, అయినా కూడా ఏమి జంకట్లేదు అన్నట్టు, సెకండ్స్ విలువ లేదు మీ జీవితానికి. మీరు ఏ విలువ ఇవ్వటం లేదు. ఎందుకు ఈ చదువు, ఎందుకు ఈ అలంకరణ, ఎందుకు ఈ సౌందర్యం చూపించడానికి? ఎవరికి? నిన్ను నువ్వు చూసుకో హాయిగా, నాది నేను సాధించుకున్నానని చెప్పు. వాళ్ళెవరి చేతిలో నుంచో లాక్కుని, వాళ్ళెవరి దగ్గర నుంచో లాక్కుని, ఆ పిల్లలెవరికో అన్యాయం చేసి అలాంటివి ఇంకా కనబడుతున్నాయి. నేను అనుకుంటే ఈసారి విమెన్స్ డేకి అయినా ఎవరైనా ఓ తీసుకుని చిచ్చి వీడికి పెళ్ళయింది, వీడికి ఆల్రెడీ ఎవతో ఉంది, వీడి జోలికి మనం వెళ్ళకూడదు. నాకు అంత కర్మ ఏమిటి? సెకండ్ హ్యాండ్ తెలిసినాక ఆగిపోతే బాగుండు, తెలిసాక ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. ఈ విమెన్స్ డేలు నీ సాధికారత, నువ్వు అది, నువ్వు ఆకాశంలో సగం మనం ఉన్నాము, నువ్వు అది, నువ్వు ఇది అంటే, నువ్వు తోపు తురుము అంటే అని బాగానే ఉంది. ఏది తోపుగా తురుముగా ఎక్కడున్నాం మనం? ఏడుపు. మగవాళ్ళ సంఖ్య చూడండి రమ్మగారు, సందర్భం అయినా కాకపోయినా వాళ్ళు సెకండ్ చాయిస్ కి చాలా తక్కువ కదా వెళ్తారు. ఎంత తక్కువ వెళ్తారు రమ్మగారు, అవునా కదా? అవును. కానీ ఆడపిల్లలు ఎందుకు సెకండ్ చాయిస్ కి వెళ్ళిపోతున్నారో అర్థం కాదు. ఎందుకు వెళ్తారో తెలియదు. ఏమిటో అట్రాక్ట్ అయిపోతారు, బుద్ధిని కంట్రోల్ చేసుకోలేకపోతారు. నాకేం తక్కువ, నేను ఎందుకు ఇలా దిగిపోవాలి అని అనుకోరు, దిగిపోవటం అనుకోరు, ప్రేమ అనుకుంటారు దాన్ని. పిచ్చిమొహాలు ప్రేమ అనుకుంటారు. ఇలా ఇది మోసపోవటం కాదా జయ? ఇది ఖచ్చితంగా అండి. ఇప్పుడు డబ్బులు ఎవరో మన డబ్బులు ఇక్కడ 10,000 వేయండి, 25,000 వేయండి అని మోసం చేస్తే అది మోసం అనుకుందాం. మరి నీకు నిన్ను డిప్రైవ్ చేసి నీ ఒరిజినల్గా నీకు ఏది లభించాలో, ఏ దర్జా లభించాలో దాని నుంచి నిన్ను చెడగొట్టేస్తే అది మోసం కాదు? 100%. అది కూడా మోసమే కదా. వాడిని మోసకారి వాడనే అనాలి కదా. ఇలాంటి మోసాలకి పడద్దు. డబ్బు పరంగాను మోసపోవద్దు, వ్యక్తిత్వ పరంగాను మోసపోవద్దు. ఈ రెండు మోసాలు ఉండకూడదు మనకి జీవితంలో. ఈ సంవత్సరం ఇప్పుడైనా జాగ్రత్త పడాలి. ఇలా ఏదైనా మన న్యూ ఇయర్ రెజల్యూషన్ లాగా విమెన్స్ డే రెజల్యూషన్ ఒకటి తీసుకోండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి అమ్మా ముందు. ఇప్పుడు వాళ్ళు ఎవరో బట్టలు సరిగ్గా వేసుకోలేదన్నారని దాని మీద దీని మీద మాట్లాడుకుంటాం మనం. ఎవరైనా మన అనే అవకాశం ఎందుకు ఇవ్వాలి మనం? అసలు మనం అవకాశం ఇవ్వకుండా ఉండొచ్చు కదా. నిన్ను నువ్వు గౌరవించుకో ముందు. అంటే గౌరవం అక్కడే ఉందనుకుంటున్నారంటారా? ఏమో నాకు అసలు అర్థం కాదు. అక్కడే ఉందని మనం అనలేము. ఎక్కడైనా సరే, ఏ విషయంలో అయినా సరే జయ, నువ్వు దిగకూడదు అంటే నువ్వు ప్రాపర్గా ఉండాలి అనేది ఒక పాయింట్ ఉందా? వాట్ ఈజ్ ప్రాపర్? ఇప్పుడు ప్రాపర్ అంటే ఏంటి? ఇతరులకి నీ పట్ల చిన్న చూపు కలగకూడదు, నీ పట్ల మర్యాద కలగాలి, గౌరవం కలగాలి, దాని తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించాలి. ఇప్పుడు ఈ సెకండ్గా ఉండటము అంతే కదా. మనం వేటి గురించో మాట్లాడుకుంటాం, అవన్నీ కాదు. ఇప్పుడు నిన్ను నువ్వు గౌరవించుకో, నీ సంగతే చూసుకో, నువ్వు నీ వరకు నీకు కరెక్ట్గా ఉండాలి నువ్వు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళామనుకో జయ, ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు నన్ను నేను చూసుకుంటాను అద్దంలో. బయటికి వెళ్తే మనని మనం చూసుకుంటామా? మనని ఎవరు చూస్తారు? 10 కళ్ళు చూస్తాయి, సమాజమే చూస్తుంది. నీకు గౌరవం లభించేది నీకు నువ్వు ఎంత గౌరవించుకుంటావో సమాజం ఇవ్వాల్సిన గౌరవం కూడా అంతా కావాలి నీకు. ఎవడైతే నాకేంటి, ఎవరు ఎట్లా చూస్తే నాకేంటి అనే యాటిట్యూడ్ వస్తే దానికి మనం ఏమి లేదు కదా. ఇప్పుడు అలా కాదు, నాకు నీ ఇష్టం అది. నేనేమంటానంటే అదేం లేదంటల్లా, ఎవరెట్లా చూస్తే నాకంటే నీ ఇష్టమే, అది నీ ఇష్టమే. కానీ నీకు ఎప్పుడో ఒకప్పుడు అనిపిస్తుంది కదా, వాళ్ళు ఎవరినో చూసినట్టుగా నన్ను చూడటం లేదు, నన్ను వేరేగా చూస్తున్నారు అని అనిపిస్తుంది అంటారా రమ్మ? డెఫినెట్గా అనిపిస్తుంది జయ, డెఫినెట్గా అనిపిస్తుంది. ముందు మనని మనం గౌరవించుకోవాలి, ఆ రకమైన మార్పు రావాలి. నువ్వు చదువులో ముందుకెళ్తావా, ఉద్యోగంలో ముందుకెళ్తావా, జీవితంలో ముందుకెళ్తావా, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు. గౌరవాన్ని విడిచిపెట్టి మాత్రం కాదు. నువ్వు ఎక్కడా తగ్గక్కర్లేదంటే నేను వంట చేయను, నేను ఇల్లు చూడను, నేను పిల్లల్ని కనను అనమని మాత్రం కాదమ్మా. గౌరవించడం అంటే ఏమిటి? అన్నిటికీ నీకు సమాన దర్జావంటే ఆయన సోఫాలో కూర్చుంటాడు, నేను సోఫాలోనే కూర్చుంటాను, వంట ఎవడు చేస్తాడో నాకు తెలీదు లాంటి రెటమతాలకు వెళ్ళబోకండి.
మనం సమాన భాగస్వాములుగా ఉన్నాం. ఆయన కొన్ని చేస్తాడు, మనం కొన్ని చేస్తాం. అంతే. మన పిల్లల్ని కంటాం, పెంచడం మనకు పెట్టారు. పెంచడంలో సహాయం తీసుకోండి. కంటంలో సహాయం ఏముంది? వాళ్ళ కంట్రిబ్యూషన్ వల్లే కంటాం మనం, అంతే కదా. అక్కడి నుంచి పెంచాల్సిన పూచి నీదేగా. ఈ కాంట్రిబ్యూషన్ తీసుకునేటప్పుడు సరిగ్గా ఆలోచించి మాట్లాడుకోవాలి. దాని మీద కొట్లాటలకు వెళ్ళి, దాని మీద గొడవలకు వెళ్ళి ఇది చేయకూడదు. ఇప్పుడు ఇదివరకట్లాగా లేదు కదా జయ సమాజం. మగవాళ్ళు అంత వెనకబడి లేరండి. ఏదో ఒక పర్సంటేజ్ ఉంది. ఇప్పుడు వెనకబడిన ఆడవాళ్ళు మాత్రం లేరమ్మా. అట్లానే ఆడవాళ్ళు వెనకబడిన ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళలోనూ ఉన్నారు. ఇన్ జనరల్ కొంచెం ఈ రోజుల్లో అబ్బాయిలు బెటర్గానే ఫార్వర్డ్గా ఉన్నారు. ఆడవాళ్ళని సమానంగా గౌరవిస్తున్నారు. వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారని వాళ్ళకి కొంత సహాయం చేస్తున్నారు. వాళ్ళని తల్లులే చెడగొడతారు మగపిల్లల్ని. నువ్వేం చేయక్కర్లేదు, మావాడు గిన్నెలు తోమాలా, మావాడు అది చేయాలంటే మరి నేను ఎందుకు చేయాలని అమ్మాయి అడుగుతుంది కదా, అడుగుతారు కదా. అవును, తల్లులు ఫార్వర్డ్ అవ్వాలని కదా ఇక్కడ పాయింట్. ఇప్పుడు ఫార్వర్డ్ అవ్వాల్సింది ఎవరు? ఆడవాళ్ళే. అవునా? అవునవును. కొంచెం ఆలోచించండి. ఇది ప్రత్యేకంగా ఒక రోజు మనకు పెట్టినప్పుడు ఈ రోజున అసలు వాట్ అని ఆలోచించుకుని నాకు అసలు నన్ను నేను గౌరవించుకుంటున్నానా అనేది ఆలోచించండి. అంటే ఇందులో ఎవరిని విమర్శ లేదమ్మా. ఈ విషయంలో ఆత్మవిమర్శ కావాలి మనకి, ఎవరికి వాళ్ళకి. ఎవరైనా ఏదైనా అనగానే ఇంకోటి రియాక్ట్ అయిపోట్టడం ఎందుకు? అనవసరం కదా. నువ్వే నిన్ను నువ్వు అనుకో, నిన్నే నువ్వు ప్రశ్నించుకో, నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో కదా. ఇది ఆత్మవిమర్శకి అవసరమైన సమయం. మనం కరెక్ట్గా ఉన్నామా, మనం ఎవరితోటో ఉన్నామో వాళ్ళు మనతో హ్యాపీగా ఉంటున్నారా, వీళ్ళతో మనం హ్యాపీగా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదో కూడా రాసుకోవాలి. పుట్టిగా హ్యాపీ విమెన్స్ డే. నన్ను కూడా బోల్డ్ చోట్ల స్పీచ్లు ఉన్నాయి, నేను కూడా వెళ్తాను, ఏదో మాట్లాడతాను, ఏదైతే చెప్తాను అనుకో. ముందు మీ సొంతం చూసుకోండి, అంతే కదా. అంతే. ఎప్పుడు అద్దం చూసుకుని మొహం దిద్దుకోవాలి మనం, అంతే కదా. అద్దం చూస్తే మనకు అక్కడ ఐశ్వర్యరాయ్ కనపడదు. ఇప్పుడు ఐశ్వర్యరాయ్ అవుట్డేట్ అయిపోయినట్టుంది. లేటెస్ట్ ఎవరి పేరు చెప్పాలో ఎప్పటికీ ఐశ్వర్యనేనండి. ఐశ్వర్యరాయ్నే చెప్పండి. నా ఫేవరెట్ అదే, నా ఫేవరెట్ కూడా. అద్దం చూసుకుంటే మనకు మనం కనపడతాం. అద్దం చూసుకుని కరెక్ట్ చేసుకోండి అమ్మా. జీవితాలు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక రోజు వచ్చింది, ఇదేదో అద్భుతమైన రోజు. అందరు హ్యాపీ విమెన్స్ డే. నాకు అసలు వెత్తిపోతాయి హ్యాపీ విమెన్స్ డే ఓ అని. నేను కూడా కొంతమంది చెప్తాను, మరి ఏం చేస్తాం, చెప్తాం కదా. అంతేగా. ఈ హ్యాపీతో పాటు మనం మరింత హ్యాపీగా ఉండాలంటే ఏ రకంగా మనని మనం తీర్చిదిద్దుకోవాలి, ఎట్లా ముందుకి వెళ్ళాలి, ఎలా మన పిల్లల్ని సరైన దారిలో తీసుకెళ్ళాలి. ఎందుకంటే మన కొడుకులో కూతుళ్ళో వీళ్ళే రేపటి సమాజం. వాడు ఇంత చంటి బిడ్డ కావచ్చు, 5 ఏళ్ళ వాడు కూడా కావచ్చు. ఇంత చిన్నప్పటి నుంచే పిల్లల్ని సరిగ్గా పెంచండి. మీరేం కోరుకుంటున్నారో, ఇది నా స్లోగన్ జయ. నువ్వేం కోరుకుంటావో అదే సమాజంలో ఉన్న ప్రతి స్త్రీ కోరుకుంటుంది. అది గుర్తించాలి మనం. నీకే స్వతంత్రం కావాలో, నువ్వు ఎట్లా నీ పిల్లల మీద, భర్త మీద, ఇంటి మీద, వాకిలి మీద, నువ్వు ఉద్యోగం చేసే చోట ఆధిపత్యం కావాలనుకుంటావు, ప్రతి వాళ్ళకి అది లభించేలాగా చేస్తే నువ్వు గెలిచినట్టు. సూపర్. నువ్వు చెయ్యాలి. తల్లులు కూతుళ్ళ దగ్గర ఒక రకంగా, కోడళ్ళ దగ్గర ఇంకో రకంగా ప్రవర్తిస్తారు. అవునా కాదా? అవును. అక్కడి నుంచి రావాలిగా మార్పు. ఆ కాస్త మార్పు తెచ్చుకోండి. హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. నమస్తే జయ.